ధ్వంసమైన 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందూ మనోభావాలను దెబ్బతీశారంటూ న్యాయమూర్తులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీజేఐ మాత్రం తన మాటలను వక్రీకరించారని, హిందూ మతాన్ని అవమానించడం తన ఉద్దేశం కాదని చెప్తున్నారు. ఇంతకీ సీజేఐ చేసిన వ్యాఖ్యలేంటి? ఎందుకు ఈ గందరగోళం నెలకొంది? విష్ణువుపై సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యల వివాదం. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి లేఖ రాసిన న్యాయవాది. అన్ని మతాలను గౌరవిస్తానన్న సీజేఐ బిఆర్ గవాయ్ తన వ్యాఖ్యలను వక్రీకరించారని గవాయ్ వ్యాఖ్య. మధ్యప్రదేశ్లోని ఖజురహోలోని జవారీ ఆలయంలో 7 అడుగుల వికృతీకరించబడిన విష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ న్యాయ వ్యవస్థ యొక్క స్పష్టమైన హిందూ వ్యతిరేక పక్షపాతాన్ని తాజాగా ప్రదర్శించే విధంగా భారత సుప్రీంకోర్టు విష్ణువును అపహాస్యం చేసిందంటూ ఆరోపణలు ఎదురవుతున్నాయి. సీజేఐ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా ఉన్నాయంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పక్కనబెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రాకేష్ దలాల్ అనే వ్యక్తి ఈ పిల్ వేశారు. ఈ పిల్ స్వీకరణాంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రనల్ ధర్మాసనం పరిశీలించింది. పిటిషన్ని తోసిపుచ్చిన సీజేఐ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశం భారత పురావస్తు శాఖ పరిశోధనా శాఖ పరిధిలో ఉందని, ఆ మహావిష్ణువే ఏదో రకంగా జోక్యం చేసుకోవాలని, మొర పెట్టుకోవాలని పిటిషనర్కు సూచించిందట. ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. ఏదో ఒకటి చేయమని ఆ దేవుడికే మొరపెట్టుకోండి, విష్ణుమూర్తికి పరమ భక్తుడని మీరే చెప్పుకున్నారు, ఇక ఆ దేవుణ్ణే ప్రార్థించండి అని పిటిషనర్ రాకేష్ దలాల్కి ధర్మాసనం సూచించిందన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే తీర్పు సందర్భంగా సీజేఐ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఆయన మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అంతేకాదు ఆయన్ని అభిశంసించాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సీజేఐ వ్యాఖ్యలు ప్రజల మత మనోభావాలను గాయపరిచినట్లు కొందరు తెలిపారు. ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతూ పలువురు న్యాయవాదులు సీజేఐకి లేఖ రాశారు. వినీత్ జిందాల్ అనే న్యాయవాది సీజేఐ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు ఆయన లేఖ రాశారు. ప్రతి మత విశ్వాసానికి గౌరవం ఇవ్వాలి అని ఆ లేఖలో ఆయన తెలిపారు. సత్యం సింగ్ రాజ్పుత్ అనే మరో న్యాయవాది జస్టిస్ బిఆర్ గవాయ్కు బహిరంగ లేఖ రాశారు. విష్ణుమూర్తి భక్తుడిగా ఆయన వ్యాఖ్యలు నన్ను వ్యక్తిగతంగా బాధించాయి కాబట్టి వెంటనే ఆయన వాటిని ఉపసంహరించుకోవాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. శ్రీ మహావిష్ణువు హిందూ భావాలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే తాను అన్ని మతాలను గౌరవిస్తానని సీజేఐ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఖజురహో ఆలయ సమూహంలో ఉన్న విష్ణుదేవుడి విగ్రహానికి చెందిన వివాదంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను లౌకికవాదాన్ని నమ్ముతానని సీజేఐ గవాయ్ అన్నారు. ప్రధాన న్యాయమూర్తిని సమర్థిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోషల్ మీడియా వ్యాఖ్యలను సందర్భానికి మించి ఎలా వక్రీకరిస్తుందనే దానిపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అయితే ఖజురహోలోని జవారీ ఆలయం మధ్యప్రదేశ్లోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఇది 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం మహావిష్ణువుకి అంకితం చేయబడింది. ఈ ఆలయం దాని అద్భుతమైన శిల్పకళా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. కానీ ఇది శృంగార శిల్పాలు లేని ఖజురహో ఆలయాల్లో ఒకటి. ఇది ఖజురహోలోని తూర్పు సమూహంలో భాగంగా ఉంది. ఒక పచ్చని ఉద్యానవనం మధ్యలో అందంగా ఉంటుంది. అయితే మొఘలుల దండయాత్ర 1526లో ప్రారంభమైంది. తైమూర్ వంశానికి చెందిన బాబర్ 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి భారత్లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతను పొరుగున ఉన్న సఫావిద్ మరియు ఓటోమన్ సామ్రాజ్యాల సహాయాన్ని ఉపయోగించి మొదటి పానిపట్ యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని ఓడించి ఉత్తర భారతదేశ మైదానాలను తుడిచిపెట్టాడు. అయితే మొఘల్ సామ్రాజ్య నిర్మాణం కొన్నిసార్లు 1600 నాటిది, బాబర్ మనవడు అక్బర్ పాలన నాటిది అని చెప్తూ ఉంటారు. ఈ సామ్రాజ్య నిర్మాణం 1720 వరకు కొనసాగింది. చివరి ప్రధాన చక్రవర్తి ఔరంగజేబ్ మరణం తర్వాత అతని పాలనలో సామ్రాజ్యం గరిష్ట భౌగోళిక పరిధిని కూడా సాధించింది. తర్వాత 1760 నాటికి పాత ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతానికి తగ్గించబడింది.
ఇక ఈ క్రమంలోనే యునెస్కో రక్షిత ఖజురహో స్మారక చిహ్నాల సమూహంలో భాగమైన ఈ విగ్రహం శతాబ్దాల క్రితం మొఘల్ దండయాత్రల సమయంలో శిరచ్ఛేదం చేయబడింది. మొఘల్ పాలనలో ముఖ్యంగా ఔరంగజేబు కాలంలో హిందూ ఆలయాలను ధ్వంసం చేసినట్లు ఆధారాలున్నాయి. ఔరంగజేబు అనేక దేవాలయాలను కూల్చివేయమని ఆదేశించాడని, వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం వంటి వాటిని ధ్వంసం చేశారని తెలుస్తోంది. మధురలోని కొన్ని దేవాలయాలను కూడా ధ్వంసం చేసి ఆ సంపదను తన సైనికులకు పంచాడనే వదంతులున్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్లోని శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. అప్పటినుంచి ఈ విష్ణు విగ్రహానికి పూజలే లేవు. అప్పటినుంచి ఎవరూ దీన్ని పునరుద్ధరించడానికి పిటిషన్లు వేయనేలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఓ వ్యక్తి పిటిషన్ వేశారు.